దేవమాత పూజిత మాసము 11వ రోజు. ఈరోజు ధ్యానాంశం కన్య మరియ ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు. అంశము 1. దైవ భయమును జాగరూకతయు చూపించును. అంశము 2. మనో వినయమును కనబరచనది. అంశము 3. సోదర ప్రేమను కనబరచను. 1. దైవ భయమును జాగరూకతయు చూపించును. లోకరక్షకుడగు క్రీస్తు కన్య మరియమ్మ గర్భమున పడినప్పుడు ఆమె దైవముచే ప్రేరేపింపబడినదే. తన బంధువురాలగు ఎలిజబెతమ్మను దర్శించుటకు కొండ ప్రాంతములలో నుండు ఆమె గ్రామమునకు వెళ్ళినది. కొండ ప్రాంతములందు రాళ్లతో నిండిన దారివెంట ప్రయాణము చేయుట ఎవరికిని అంత సుఖ ప్రయాణము కాదు. అందులో స్త్రీలకు మిగుల ప్రయాసతో కూడియుండును. ఇట్టి కష్టమైన ప్రయాణమును చేయుటకు మరియమాత ధైర్యముతో పూనుకొనినదంటే అది దైవ ప్రేరితమే. తనయందు జన్మింపనున్న క్రీస్తు ప్రభువు యొక్క దూత ఒకరు ఎలిజబెతమ్మ గర్భమున ఎదుగుచున్నాడన్న జ్ఞానము మరియమ్మగారికి కల్గుటయు దైవ ప్రేరణయే. దేవుని దూతకు తల్లి కాబోవు ఎలిజబెతమ్మ తనకు బంధువురాలు. ఆమెకు సేవ చేయుటకే మరియమ్మగారు ఆసక్తితో గర్భవతిగు ఎలిజబెతమ్మ ఇంటికి వచ్చినది. ఎలిజబెతమ్మకు సేవ చేయుటలో దైవసేవ కలదను భయము మరియమాత కలిగియుండినది. అందువల్ల మరియమ్మ ఎలిజబెతమ్మకు అతి జాగ్రత్తగా సేవలు చేసింది. ఇంటి పనులందు సాయపడినది. మరియమ్మ దేవుడిచ్చిన హెచ్చరికలను భయముతో స్వీకరించి ఎల్లవేళలా ఆయనకు విధేయించి జాగ్రత్తతో దేవనీతి గలిగినదే జీవించి ఆయన సేవలో జ్ఞాన సంతోషము పొందుచుండినది. దైవసేవ తత్పరుల కుండవలసిన గుణమిదియే. దైవసేవయందు శ్రద్ధలేని వారి గుణము అందుకు వేరుగా నుండును. వీరు పుణ్యమార్గమును తెలుసుకునియు దైవ భయము లేక జీవింతురు. దైవసేవలో విసుగు, అశ్రద్ధ, అజాగ్రత్త లేకుండా అధిక శ్రద్ధ కలిగే విసుగు విరామము లేక కృషింతురు. కాని ఇట్టి జీవితము మనకెన్నియో చేటులకు మూలమని మరువరాదు. 2. మనో వినయమును కనబరచునది. కన్య మరియమ్మ దేవునికి తల్లి కాబోవుచున్నది. అప్పడామె ఇహపరముల కర్తెగు మహిమగల సర్వేశ్వరునికి తల్లయగును. ఇహపరలోకములకు రాణి అనిపించుకొనును. ఇహలోకములో మానవుల యొక్కయు పరలోకములో సకల దూతగణముల యొక్కయు స్తుతికి అర్హురాలు కాబోవుచున్నది. ఇంతటి మహామహిమాన్వితురాలేనను తానొక మామూలు బంధువురాలిగా సేవచేయుటకు వచ్చిన సహచరిగా నిగర్వియే. దీనత తన బంధువురాలు ఎలిజబెతమ్మకు సేవలు చేసినది. దూతచేత స్త్రీలలో ఆశీర్వదింపబడినవారా అని పిలిపించుకున్న మరియ తన్ను తాను తగ్గించుకుని ఎలిజబెతమ్మ ఇంట సేవలు చేసినది. మానవ అహంకారము మరియమాత దీనతకు తలవంచినది. సృష్టి అంతటిలో మరియమాత శ్రేష్ఠురాలు, భగవత్కారణ జన్మురాలు. తనలోని గొప్పతనము తనకు అహంకారమునాపాదింపలేదు, వినయమునే ఆపాదించెను. ఇది సహజ మానవ ప్రవృత్తి కాదు. మానవులమైన మనము గొప్పలు చెప్పుకును అహంకార స్వభావులము అందలమెక్కి అందరి పొగడ్తలకు గౌరవములకు అర్హులము కాకున్నను అహంభావ పూరితులగుచుందుము. మరియమాత ఇందుకు భిన్నమైనది. అందుకు ఆమె శ్రేష్ఠురాలు. మనోవినయము అహంకారమును అణచివేయును. 3. సోదర ప్రేమను కనబరచును. తన బంధువురాలు ఎలిజబెతమ్మ వృద్ధురాలేనను దైవ సంకల్పమున గర్భము ధరించి యోహానును కననున్నదని మరియమ్మకు తెలియ మరియమ్మ యందు సోదర ప్రేమ పెల్లుబెకినది. ముదుసలి గర్భవతినైన ఎలిజబెతమ్మ తన ఇంటి పనులను ఎట్లు చేసుకోగలదు అన్న సోదర ప్రేమ మరియమాతలో మెదలెనది. ఆమెను ఆదుకొనుటే తన ప్రేమకు గుర్తు అని మరియమాత తలంచి వెంటనే ఆమెకు సేవ చేసినది. క్రైస్తవ సోదరులారా, మనమును బయలుదేరి ఎలిజబెతమ్మ గ్రామమునకు పోయినట్టుగా మనము సాధ్యమైనంతవరకు పరుల అవసరములందు తోడ్పడుదము. విశేషించి నిర్భాగ్యులగు మన సోదరులేడల ప్రేమతో స్నేహభావముతో సహాయపడుటకు ప్రయత్నించుదము. అద్భుతము. దేవమాతపై భక్తిని వెల్లడించుటకే దేశదేశములందును ప్రతి పట్టణమునందును గ్రామ గ్రామములందును అనేక పుణ్యస్థలములు బ్రహ్మాండమగు దేవాలయములు, ఆ దేవాలయములందు రమ్యాతి రమ్యములు సుందరములునైన దేవమాత పీఠములు కట్టించి యుండుట మనమెరుగుదుము. అందరికంటే ఎక్కువగా ఇటలీ దేశము ఇందులో అగ్రగామి అని చెప్పుదురు. పూర్వము ఇటలీలోని రోము నగరము దేవమాత పై భక్తికి పేరుగాంచినది. దేవాలయములందేమి తమ గుహములందేమి
వీధి వీధియందేమీ దేవమాత పటములుగాని స్వరూపములుగాని వారు స్థాపించుకునిరి. దేవమాత పేరిటనే రోము నగరమున దాదాపు 60 దేవాలయములుండినవి. వీటన్నిటిలో ప్రతి ఏటా ఉత్సవములు జరుగుచుండును. అట్టి దేవాలయములో మరియ మేజోరి అనునది మిక్కిలి ప్రశస్తమైనది. ఈ దేవాలయమునకు ఎంతైగునుక చరిత్ర కలదు. పూర్వము రోము పట్టణములో పాట్రిస్ అరుళప్ప జాన్ పాట్రిస్ అనునొక ధనవంతుడుండేవాడు. గొప్ప వంశీయుడు కాని వారికి సంతా లేకుండెను. అందుచేత తమకు కలిగిన ఆస్తినంతటినీ దేవమాతకే వ్యయము చేయ నిశ్చయించుకునిరి. తమకు గల ఆస్తిని ఎట్లు వినియోగించవలెనో తెల్పమని ఆ మాతను భక్తితో ప్రార్థించిరి. కొంతకాలమునకు దేవమాత వారి ప్రార్థనలనాలకించెను. భార్యాభర్తలిరువురికిని పోపుగారికిని ఒకే రాత్రి దేవమాత కలలో కనిపించి తన పేరిట దగ్గరనున్న ఒక కొండపై గుడి కట్టించవలెనని సెలవిచ్చెను. ఆ రాత్రే ఆ కొండపై అమితమైన మంచుగడ్డలు కురిపించున్నాని గుర్తు తెల్పినది. మరునాడు ఉదయమే పోపుగారు గొప్ప జనసమూహము వెంటరాగా మరియమాత గుర్తు తెల్పిన కొండకు పోయి చూచిరి. అది మంచుకురియు కాలము కాదు. అద్భుత విధమున కురిసిన ఆ మంచుగడ్డలను చూచిరి. మరియమాత తెల్పిన ఆ స్థలమందే పోపుగారు దేవమాత పేరుతో ఒక పెద్ద దేవాలయము నిర్మింపవలెనని నిశ్చయించిరి. ధనిక దంపతులు తమ ధనమంతటిని హేరాళముగానిచ్చి ఆ దేవాలయమును బహు సుందరముగా కట్టించిరి. అదియే మరియ మేజోరి దేవాలయము. బాలజేసు పుట్టిన పశువుల తొట్టి నేటికిని పూజముగా భద్రపరపబడి యున్నది. క్రిస్మస్ పండుగ దినములలో వేలాది ప్రజలు అన్ని దేశముల నుండి వచ్చి ఈ దేవాలయమును సందర్శించి బాలయేసు జన్మించిన ఆ తొట్టిని చూచూ భాగ్యమును పొందిపోవుచుందురు. సువిశేషకుడైన పునీత మత్తయ్యగారు తాను స్వయముగా చిత్రించిన తైల చిత్రము కూడా ఈ దేవాలయములో నేటికిని కలదు. పునీత మత్తయ్యగారు ఈ తైల చిత్రములో మరియమ్మగారి మనోభావములను రూపులావణ్యములను అచ్చుగుద్దినట్లు వ్యక్తము చేసి రూపొందించినారు. తమ చేతులలో బాలజేసు మందహాసములో సజీవుడై యుండినట్లగుపించును. మరియ చేతుల నుండి ఆ దివ్య బాలుడు మన చేతులలోనికి నిజముగా దూకినట్లుండును. అందువలన ఆ సజీవ చిత్రము వద్ద అనేక మంది స్త్రీలు చేతులు చాపుదురట. ఆ పటము మనలో దైవ ప్రేమను కలిగించిననుట నిశ్చయమని చెప్పుదురు. క్రైస్తవ సహోదరులారా, మనము భక్తి భావముతో నుంచుకును పటములకు అర్థమున్నదని తెలుసుకునవలేను. ప్రార్థన. ఓ దేవమాత, దయగల తల్లి, నా పాపముల కఠినత్వము చేతనే ఏపాటి దివ్య ఫలములను నీ కుమారుని నుండి పొందనేతిని. నీవు దయగల తల్లివిగానని శరణు వేడుచున్నాను. నీవుగాక ఇతరులెవ్వరునూ నా కాదరుగా నుండజులరు. నా నమ్మకమంతయు సర్వేశ్వరుని మీదను అటువెనుక మీ మీదను ఉంచుచున్నాను. నిన్నాశ్రయించి నీ దరి జేరితిని. నీ సహాయముననే నేను పాప మార్గములను విడచి పుణ్య మార్గములో నడచి నిత్యానంద మోక్షమున నిన్ను నిత్యము స్తుతింతునని నమ్ముచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడవబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.